లో లైవ్ లో ఉన్నావు. ఆ అదే రెండు ముచ్చట్లు మరి ఇట్లా పంచాయతీ ఎట్లా చేస్తావు మరి చల్లారుతుందా మరి ఈటే రాజేందర్ కొత్త పార్టీ అంటుర్రు గుసగుస మరి నిజంగానే మరి వెళ్ళిపోతుండా కడకు జరుగుతుండా అసలు ఏం నడుస్తుంది ఈ పంచాయతీ అనేది చెప్తా ఏం అడుగు. అదేనే ఇప్పుడు ఈటే రాజేందర్ అనుచరులకు ఈయన ఎర్ర కర్ర కాల్చి వాద పెడుతున్నాడట బండి సంజయ్. అవును మరి స్థానిక సంస్థ ఎలక్షన్లల్లో రేపు సర్పంచ్ కావాలన్నా ఎంపీటీసీ కావాలన్నా జెడ్పీటీసీ కావాలన్నా బండి కోళ్ళగానే నా కోళ్ళగానే కావాలని ఇది దారాడుతున్నారు. అట్టేట ఉంటుంది. నేను కన్నబాధలు పడి ఇది చేసి నేను పార్టీని ముంగట తీసుకొచ్చి జోరుగా ముందుకు సాగి తీసుకుపోతుంటే నన్ను చిన్న చూపు చూస్తున్నారు, ఓర చూపు చూస్తున్నారు, నా అనుచరులకు టికెట్లు ఇయ్యరా అనేది ఇప్పుడు ఈటే రాజేందర్ అంటుండు. ఇప్పుడు అట్లా కాదా బండి సంజయ్ ఈటల రాజేందరు ఇప్పుడు దాపటేది ఇలా వలపటేది నువ్వు చెప్పాలి. ఇప్పుడు దాపటేద్దేది వలపటేద్దేది అనేది నువ్వు చెప్పాలి. ఈ బండి దాపటేద్దు ఇది ఈటిదేనా బండే కదా. అంటే ఇది మొదటి నుంచి ఉన్నది కావచ్చా? అరే మొదటి నుంచి ఉండే. ఇప్పుడు హోంశాఖలో ఆయనకు బాధ్యత ఉన్నది. ఆయన కలుపుకోపోవాలన్నా ఈయనే కలుపుకోపోతాడా? పార్టీని ఉద్ధరించి పార్టీని ముందట తీసుకుపోయి రేపు ముఖ్యమంత్రి స్థాయిని తీసుకుపోవాలనుకోవాలనేటువంటి ఆలోచన కలిగిన పెద్ద మనిషి ఎవరైనా కూడా ఒక అడుగు వెనకకేసుకొని అందరిని కలుపుకోపోవాలి. అవు ఇప్పుడు అందరిని కలుపుకోపోవడే కదా. అదే బండి జరంత కొద్దిగా ఆలోచనతోటి వెనక ముందు ఆలోచనతోటి కలుపుకోపోయేవాలని చేయాలి. తప్పకుండా కలుపుకోపోవాలి. బండి సంజయ్ గారు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన ఉన్న కిషన్ రెడ్డి పూర్వీకులు, మిగతా 6 పరాయి పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే, 8 మంది ఎమ్మెల్యేలు పరాయి పార్టీ వాళ్ళే. కాబట్టి ఇప్పుడే కోపానికి వస్తే ఎట్లా? దీన్ని గట్టి పరుచుకున్నాక కోపానికి రా. మొట్టమొదలైతే కూడగట్టు వీళ్ళందరినీ. ఇక ఇప్పుడు ఈటే రాజేందర్ ఇంటి ముందర కూర్చుంటే ఇక ఆయన కూకుండా లేక నిన్న బాగానే పెడి అట్లా కాదే ఆయన వాళ్ళు పోయిండ్రు ఆయన దగ్గరికి. వాళ్ళ ఇంటికి ఎవరు పోతారు? ఆయన వాళ్ళు పోతారు. వాళ్ళకి ధైర్యం చెప్పుకోవాలన్నా చెప్పుకోవద్దా? చెప్పాలి. వాళ్ళకి ధైర్యం చెప్పక ఇక మీరు వద్దురా, ఇక అస్త్ర సన్యాసం నేను చేసినా మీరు కూడా చేయాలని చెప్తాడా ఎవడన్నా? ఆయన పార్లమెంట్ మెంబరు. ఆయన అంతకంటే ముందుగాల ఆర్థిక శాఖ మాత్యుడు, అంతకంటే ముందుగాల శబాష్ అనిపించుకున్న ఆరోగ్య శాఖ మాత్యుడు, తెలంగాణ పోరాటంలో ఎదురిల్చి పోరాడిన యోధుడు. మరి సావిరంగా ఎదురిల్చి పోరాడింది ఎవరితో? వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి తొడగొట్టి సవాలు విసిరిండు. అటువంటి నువ్వు కలుపుకోపోతావా? ఇడ కొట్టుకుంటావా? కలుపుకపోతేనే ఇంకా పార్టీలో ప్రచారం బాగుంటది. కానీ అరే ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. ఎవరు బండి మా బండి సంజయ్ అన్న ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. కావాలనుకుంటాడు. ఆయన ఓని లేకుండా చేస్తే ఒక్కడే ముఖ్యమంత్రి అవుతాడా? ఇది రాజ్యాధికారం వెనకడి రాజుల యుద్ధం అయితేను అందరూ ఓడితే వాడు ముఖ్యమంత్రి, అది రాజ్యాధికారం వచ్చేది. అమ్మో అసలు కథ ఇదా? ప్రజాస్వామ్యం కదా, ఇది ప్రజాస్వామ్యం కదా. అయితే అదే 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 అర్థమైంది. అయితే ఇప్పుడు ఈ కోయాగా ఇప్పుడు ఈటెల కోయాగా మరి గట్టినే పుసుక్కున్న. ఎందుకంటే ఇది రాజకీయంలో జర అనుభవం ఉంది, కరువు కాలం వెళ్ళబోసింది కాబట్టి నన్ను ఏడ గెలిగిస్తుందో, నాకు ఏడ అడ్డగాలు వేస్తుందో, నాకు కొద్దిగా ఇది అడ్డు ఉంది కాబట్టి దీన్ని అటు ఇటు పొమ్మన లేక పొగ పెడితేనే ఇక ఇది వెనకపాటు పడుతుందని చూస్తున్నట్టుండే. అట్లా కాదే ఈటల రాజేందర్ని వెళ్ళగొడితే ఈయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటే వెళ్ళగొట్టుకొని ఒక్క ఈటల రాజేందర్ని వెళ్ళగొడితే ముఖ్యమంత్రి అవుతాడా? మరి ఈటల రాజేందర్ నువ్వు గంప కింద ఉంచుకొని మిగతా వాళ్ళని పిలుచుకుంటావా నువ్వు? మరి ఇప్పుడు కిషన్ రెడ్డి ఉండగానే మరి ఇంకా అమ్ముకుదారి. అరే కిషన్ రెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, ఇద్దరే ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ ఇప్పుడు పార్లమెంట్ మెంబర్లను అసెంబ్లీ మెంబర్లను వెళ్ళగొడితే వీళ్ళకి పట్టాభిషేకం వస్తుందంటే వెళ్ళగొట్టుకోండి. ఇవాళనే పట్టాభిషేకం వస్తుంది. మన వశిష్ఠుడి మాదిరిగా కిరీటం పెడతాడు. ఎవరు మన ఇప్పుడు అయిన ప్రెసిడెంట్ కిరీటం పెడతాడు అనుకుంటే ఇవాళనే మొత్తం వెళ్ళగొట్టి మీరు ఒకరు కిరీటం పెట్టించుకోండి.
మళ్ళా కిషన్ రెడ్డి కూడా పంచాయతీ వస్తుంది కదా. కిషన్ రెడ్డి నువ్వు మళ్ళీ కిషన్ రెడ్డి ఊకుంటా అటే కిరీటం పెడితే అట్టే ఉంటది. నేనా ఆయన మొదటి నుంచి సీఎం అభ్యర్థిని నేనా అని ఇప్పుడు ఆ కోయిలాగా కారేటం ఆడుతుంది. ఎందుకన్నదయా ఆయనే ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రిను ఆయనే ఇద్దరు కలిసి అమెరికా పర్యటన ఫస్ట్ పర్యటన చేసిండ్రు. అమ్మా ఈయన గత